ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ప్రస్తుతము జనవరి 30వ తారీఖు సంబంధించినటువంటి సర్వ దర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో కౌంటర్లలో అయితే అయిపోయాయండి. ఇక ఇప్పుడు ఈరోజు జనవరి 31వ తారీఖు సంబంధించి అంటే రేపటి దర్శనం టికెట్లు అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసారా, బ్యాలెన్స్ టికెట్స్ 4,907 అంటే ప్రస్తుతము మీ అందరికీ కూడా ఈరోజు దర్శనం టికెట్లు అయితే అయిపోయినాయి. రేపటి టికెట్లు అయితే రన్నింగ్లో ఉన్నాయి. టోటల్గా ఇంకా ఇప్పుడు ఈ వీడియో నేను తీసే సమయానికి 4,997 టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఒక 2 గంటల్లో ఈ టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయండి. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అలాగే ఈరోజు ఈ సర్వదర్శన్ టోకెన్లు లేని వారు, అలాగే ఎవరైతే తిరుపతి ఇప్పుడు వస్తున్నారో వారందరూ కూడా దయచేసి కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. మీకు VQC 2 వద్ద ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నరక మార్గంలో వచ్చేటట్టయితే మీరు అలిపి నరక మార్గం వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర రోజుకి 10,000 టోకెన్లు ఇస్తున్నారు. శ్రీవారి నరక మార్గంలో వచ్చే వాళ్ళకైతే నరక మార్గం మధ్యలో మీకు 5,000 టోకెన్లు అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ టోకెన్లు ఇంకా ఉన్నాయి. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా తిరుపతిలోని లోకల్ టెంపుల్స్ దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. అంటే కపిలేశ్వర స్వామి టెంపుల్ అవ్వచ్చు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కావచ్చు, గోవిందరావు స్వామి టెంపుల్ కావచ్చు, రామాలయం కావచ్చు, ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఆర్జిత సేవలు మీ అందరికీ కూడా విడుదలవుతున్నాయండి. ఈరోజు ఉదయం 10 గంటలకి మీరు అంతా బుక్ చేసుకోగలరు. మీరు ఇక్కడ చూసారా, ttddevastanam.ap.gov.in వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ పాయింట్ అదే. మీరందరూ ఈ టోకెన్లు చక్కగా బుక్ చేసుకొని తిరుపతిలోని టెంపుల్స్లో మీరు స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా మీ యొక్క లోకల్ టూర్ కూడా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఇక మరొక పాయింట్ ఏంటి అంటే, ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి ఎలాగో జనవరి అయిపోతుంది. ఇంకా రేపు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే అయిపోయాయి. చూసారా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్నీ కూడా ఇక్కడ అయిపోయాయి. ఇప్పటికి కూడా కొంతమందికి తెలీదు, ఇంకా టికెట్లు ఉన్నాయేమో, 300 రూపాయల టికెట్లు అనుకుంటున్నారు. దయచేసి మీరంతా తెలుసుకోవాలి, అయిపోయాయి. అలాగే రూములు కూడా అయిపోయాయండి. మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే కనుక మార్చ్, ఫిబ్రవరి, ఏప్రిల్లో రావాలి అనుకుంటున్నారో మీ అందరికి ఉన్నది కేవలము తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడం ఉన్నదే ఒకే ఒక మంచి మార్గము. ఇంతకు మించి మరో మార్గం అయితే లేదు. ఒకవేళ సర్వదర్శన టోకెన్లు కనుక మీకు అయిపోతే కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూములు కనుక మీకు లభించకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర మీరు రూములు ప్రయత్నించగలరు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నిన్నటి రోజు స్వామివారిని 71,082 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్న తలనీలాలు 20,912 మంది ఇవ్వడం జరిగింది. అలాగే స్వామివారి హుండీ కానుకలు 4.79 కోట్లు. అలాగే ఈరోజు కంపార్ట్మెంట్లో అయితే భక్తులు ఏమీ లేరండి, డైరెక్ట్గా క్యూ లైన్లో వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్త రద్దీ ఈ టైంలో అయితే ఉంది. అలాగే ఒకవేళ మీకు ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా కొండపైకి వెళ్తే 6 నుంచి 8 గంటల్లో మీ దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీరు సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే 2 నుంచి 4 గంటల్లో మీ దర్శనం అయిపోతుంది. అలాగే 300, 500 టికెట్ కనుక ఉంటే 1-2 గంటల్లోనే మీ దర్శనం పూర్తిగా అయ్యే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయండి. ఇవి ప్రస్తుతము ఈరోజు దర్శనానికి మీకు ఎంత టైం అవ్వచ్చు అనేది ఒక ఐడియా అన్నమాట. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని ఈ వీడియోని మీరు అందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరికైతే కనుక ఈ ఫిబ్రవరి, మార్చ్లో రూములు దొరకలేదో వారు కొండపైన CRO ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 నుంచి 7 లోపల కనుక ప్రయత్నం చేస్తే ఆధార్ కార్డుతో తప్పకుండా మీకు రూమ్ వస్తుంది. మళ్ళీ అప్డేట్స్ అండి, మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ రేపు